చాలా విషయాల్లో ఈ పార్టీలు వాళ్ళలో వాళ్ళు ఒక అవగాహన కుదుర్చుకొని కొన్ని విషయాలు ప్రజల ముందుకు రాకుండా ఉండాలి అంటే రాకుండా ఉండేలా చేయగలుగుతున్నారు కదా. ఇప్పుడు మహిళా బిల్లు విచిత్రంగా ఎవరో ఒకళ్ళు వ్యతిరేకిస్తారు, లేదా జిఎస్టీ, అది ముందే ఒక అవగాహన కుదుర్చుకొని మేము పెడతాము మీరు వద్దనండి, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది కదా. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు మహిళా బిల్లు ఒక మంచి ఉదాహరణ. ఏం జరుగుతుంది దానిలో? ఖచ్చితంగా మహిళలకు ప్రాతినిధ్యం కావాలి. అవును. 1998లో అంటే 19 ఏళ్ళైంది వాటికి. నేను, మధు కిష్వర్, చనిపోయినటువంటి శరద్ జోషి, యోగేంద్ర యాదవ్, ధీరుభాయ్ సేతన్ ఒక ఆయన, మేము 5 కూర్చొని నేనే వీరందరినీ కూడా కలిపాను. ఢిల్లీలో 2 రోజుల పాటు చాలా రోజుకి 8-10 గంటలు కూర్చుని 12-14 గంటలు కూర్చున్నాం. బోడంత సమాచారాన్ని అప్పటికే లోక్సత్తా సేకరించింది, ప్రజాస్వామ్య పీఠం సేకరించింది. దానికి ప్రత్యామ్నాయ మోడల్స్ నేను ప్రతిపాదించాను. ఇదిగో ఈ రకంగా చేస్తే అటు పార్టీల నుంచి అభ్యంతరం ఉండదు, సహజంగా నాయకత్వం పెరుగుతుంది, ఎన్నికల్లో రొటేషన్కి అవసరం ఉండదు. ఈ ప్రాక్సీలని వాళ్ళు ఇప్పుడు శశికళ తరపున పళనిస్వామి అన్నట్టుగా ప్రాక్సీలను పెట్టే అవసరము అవకాశము ఉండదు. నిజంగా మహిళల స్థాయి పెరుగుతుంది. ఆ రకంగా చేద్దామని చెప్పి సోదాహరణంగా ఓ పత్రం తయారు చేసి పార్లమెంట్ సభ్యులందరికీ ఇచ్చి, అన్ని పార్టీలకి ఇచ్చి, వారందరూ కూర్చొని ప్రైవేట్గా అందరూ ఒప్పుకుంటారు. కానీ వివిధ కారణాలు వివిధ రూపాల్లో ఒక పనికిరాని మోడల్ని తీసుకొచ్చి ఇది కావాలని కొందరు ప్రతిపాదించడం, అది ఇష్టం లేదు కాబట్టి మిగతా వాళ్ళు వ్యతిరేకించడం, ప్రతిపాదించే వాళ్ళు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా నటించడం, మీకెందుకు మీరు ఆపండి అని చెప్పని వీళ్ళు రూపాయి గారిగా చెప్పడం, దాన్ని ఆపటం, మన వాళ్ళందరి దగ్గర తిట్టడం, ఇది ఒక డ్రామా అయిపోయింది. చివరికి మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు అర్థమవుతుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ. మనం కూడా అర్థం చేసుకోవాల్సిందంటే మహిళా ప్రాతినిధ్యం కావాలని కోరుకుంటే ఆచరణ సాధ్యమైనది, రాజకీయాన్ని అతలకుతలం చేయకుండా ఉండేది, ప్రాక్సీలను తీసుకొచ్చి వాళ్ళ కూతుర్ని కోడల్ని పెట్టకుండా ఉంచేది, సహజంగా నాయకత్వం పెరిగేది, రొటేషన్ అవసరం లేకుండా ఉండేది, ఎలాంటి వ్యవస్థ కావాలని మనం ఆలోచన చేయాలి. దానికి కొత్తగా ఆలోచన చేయక్కర్లా. నాలాంటి వాళ్ళం ఎప్పుడో 19 ఏళ్ల క్రితం ప్రజల ముందు పెట్టాం. వెబ్సైట్లో ఉంది, కొన్ని వేల కాపీలు ప్రింట్ చేసాం. ఆనాటి స్పీకరు బాలయ్య గారు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ కలెక్టర్గా ఉండగా ఆయన స్వయంగా ఆయన పెట్టిలో పాపం ఇదంతా ఢిల్లీకి తీసుకుపోయి అక్కడ మళ్ళీ పార్లమెంట్ సభ్యులందరికీ పంచి, ఇది బాగుంది సార్, ఇది చాలా బాగుంది, ఇలాంటి చేస్తే బాగుంటుంది, అందరూ పరిష్కారం కోసం చూస్తామని చెప్పి ఎందుకు జరిగింది. తెలియక కాదు, అదివరకు ఎన్నికల సంఘం దీన్ని ప్రతిపాదించింది, బాగుంది, ఈ మోడల్ ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పని. కానీ మనం తెలియనట్టుగా నటిస్తాం. పత్రికలు టీవీల్లో కూడా చర్చ జరిగినప్పుడు వాడు వీడిని కొట్టాడు, వీడిని వాడిని కొట్టాడు చర్చ, కానీ నిజంగా ప్రతిపాదిస్తున్న మోడల్లో తప్పులు ఉన్నాయా, దాన్ని మార్చి తప్పులు తొలగించి మంచి ఫలితాలు వచ్చేందుకు మోడల్ ఏమైనా చేయొచ్చా, ఎందుకని దానిలో మంచి చెడులు ఉన్నాయి, ఆ విశ్లేషణ ఎప్పుడు జరిగిందా ఈ దేశంలో? జరగలేదు. అంచేత ఇది గుడ్డివాడిని నడిపిస్తున్న సమాజంగా తయారయ్యాము. అసలు ఏమిటి అభ్యంతరం సార్? పార్టీల నాయకులందరూ మీకు సన్నిహితులే, చాలామందితో అంటే రాజకీయాలను మీరు అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు అని నా అభిప్రాయం. నిజమైన వచ్చే సమస్య ఏంటి అసలు? మహిళా బిల్లు ఆమోదం పొందితే మీరు 3వ వంతుకి రిజర్వేషన్ అన్నారు. ఓకే, 33%. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషను 16 + 8 24-25% ఉన్నది. ఓకే, ఏమవుతుంది? రిజర్వేషను 3వ వంతు రిజర్వేషన్ అదనంగా పెడితే 25 కాకుండా మిగతా 75లో 3వ వంతు 20 అంటే 50% రిజర్వేషన్ అవుతుంది. ఓకే, పర్మనెంట్ రిజర్వేషన్ అంటే ఏమవుతుంది? సగం సీట్లలో ఈ దేశంలో ఆల్మోస్ట్ లాటరీ ప్రకారం వాళ్ళు నిర్దేశించిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రజలు స్వచ్ఛంగా నాయకులను ఎన్నుకునే అవకాశం దొరకట్లేదు. రాజకీయంలో మీ పార్టీలో కానీ లేకపోతే ప్రజాజీవనంలో కానీ సమర్థులు, నిజాయితీ పరులు, ప్రజల ఆమోదం పొందిన వాళ్ళు చాలామంది ఉంటారు. నిజాయితీ ఉన్న రాకపోయినా ఆమోదం పొందిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పడేయాల్సి వస్తుంది శాశ్వతంగా. ఇది చాలా కృత్రిమం అవుతుంది. నాయకత్వం పెంచడానికి ఒక తరం కాలం పడుతుంది. వీళ్ళందరూ ఆ ఓపిక లేక, ఆ ఆసక్తి లేక వాళ్ళు కొడుకుల్ని కూతుర్ని తెచ్చిపెడుతున్నారు. నిజమైన నాయకత్వం ఊరికి ఒకరోజు అలా ఆటోమేటిక్ రాదు. నన్ను ఈవేళ ఓట్లు వచ్చినా రాకపోయినా కూడా ఎందుకని గుర్తించి గౌరవిస్తున్నారు? ఒక జీవితకాలం పోరాటం జరిగింది కాబట్టి ఒక అధికారిగా కానీ, ఒక పౌరుడిగా కానీ, పౌర సమాజోద్యమ నిర్మాతగా కానీ, ఒక రాజకీయ పార్టీ నిర్మాతగా కానీ ఇదంతా చూశారు కాబట్టి ప్రజల్లో కొంత ఆదరణ, నమ్మకం ఉన్నాయి. నాయకత్వం ఊరికే ఒక లాటరీతో మీరు తీసుకొచ్చి కూర్చోబెడితే వచ్చేది నాయకత్వం కాదు. అలాంటిది మనం ఏం చేస్తున్నాం? అకస్మాత్తుగా తీసుకొచ్చి ఈ పేరుతో నాయకత్వం అంటున్నాం. అది కొన్ని చోట్ల సాధ్యమవుతుంది కానీ ఎన్ని స్థాయిలో సాధ్యం కాదు. కాబట్టి రొటేషన్ చేస్తున్నారు. రొటేషన్ అంటే ఏమవుతుంది? మీరు వాళ్ళ ఎన్నికైతే రేపు పొద్దున్న మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా మీకు పదవి లేదు. ఓకే, మళ్ళీ వచ్చిన వాళ్ళు మంచి పేరు తెచ్చుకున్నా మళ్ళీ వాళ్ళకి పదవి లేదు వచ్చే ఎన్నికల్లో. ఇది చాలా విచిత్రం. పూర్వకాలం రాజు సంతానం లేకుండా చచ్చిపోతే ఏనుగు వచ్చి దండేసిన వాడిని రాజుని చేసినట్టు కొన్ని సందర్భాలు చంద్రబాబు కథలు వినేవాళ్ళం. చాలా విచిత్రం అవుతుంది. పార్టీలు సహజంగా ద్వేషిస్తాయి.
మేము ప్రతిపాదించింది ఏమిటి? మహిళల్ని ప్రజలు ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 1952 నుంచి ఎన్నికల్లో మీరు చూస్తే మహిళలు పోటీ చేసేవాళ్ళు ఎంతమంది ఎన్నికవుతున్నారు, పార్టీల మనుషులు కానీ పార్టీల బయట ఉన్నవాళ్ళు కానీ, మగవాళ్ళు ఎంతమంది ఎన్నికవుతున్నారు చూస్తే మహిళల శాతం ఎక్కువ ఉన్నది. పోటీ చేసేవాళ్ళు మహిళలు ఎన్నికవటం ఎక్కువ ఉంది. అంటే ప్రజలు మహిళలకు వ్యతిరేకం కాదు. జయలలితను ఎట్లా ఆదరించారు, మమతా బెనర్జీని ఎట్లా ఆదరించారు, మాయావతిని ఎట్లా ఆదరించారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కూడా పూర్తిగా జనబలంతో సొంత బలంతో కాళ్ళ మీద నిలబడిన వాళ్ళు కదా. నాయకులుగా ఒక పెద్ద పెద్ద రాష్ట్రాల్లో చాలా దేశాల కంటే పెద్దవి కదా నాయకులుగా చలమని ఉన్నాడు. అంటే మహిళలకు వ్యతిరేకంగా ప్రజలు లేరు. కాబట్టి మీరు రిజర్వేషన్ కాదు పెట్టడం కావాలి, సీట్ రిజర్వేషన్ కాదు కావాల్సింది, మహిళలు తగినంత మంది సంఖ్యలో ప్రధాన పార్టీలు సీట్లు ఇచ్చే ఏర్పాటు చేయాలి. అది జరిగితే మహిళల కోట్లు గ్యారంటీగా పడతాయి. కాబట్టి రాజకీయ పార్టీ గుర్తింపు పొందిన పార్టీలు విధిగా 3వ వంతు సీట్లు మహిళలనే పెట్టాలి. ఎక్కడ పెట్టాలో మీరు నిర్ణయించుకోండి. బలవంతంగా ఫలానా చోట మేము అట్లా ఫలానా చోట బలవంతంగా అంటే అక్కడ కృత్రిమ రాజకీయం అవుతుంది. అక్కడ మంచి నాయకుడు నాయకురాలు మంచివాళ్ళు ఉంటే ఆయన తీసిపారేసి ఇంకొని పెట్టారనుకోండి, మీరు రాజకీయం గందరగోళం అయిపోతుంది, వ్యవస్థ సహించదు దాన్ని. అలా కాకుండా ఎక్కడ మీకు సౌలభ్యం ఉంటే, ఎక్కడ మహిళలు ముందుకు వస్తే, అక్కడ రాజకీయంగా పరిస్థితి ఉంటే అక్కడ మీరు పెడతారు. కానీ 3వ వంతు గ్యారంటీగా పెట్టాలి, మీ పార్టీ గుర్తింపు పోతుంది. అప్పుడు ఆ సంఖ్య వస్తారు, రొటేషన్ అవసరం ఉండదు, సహజ నాయకత్వం పెరుగుతుంది, మీరు ప్రతిసారి ప్రాక్సీలు వచ్చే అవకాశం ఉండదు, మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కాబట్టి పరిష్కారాలు చాలా సులువైన ఉన్నాయి. పరిష్కారాలు చూడాలని మనకు కోరిక లేదు. మన దేశంలో సమస్యలు అదే పనిగా చెప్తారు, మీరు పరిష్కారం చెప్తే విన్నట్టుగా నడుస్తారు. అప్పటిదాకా చెవులు పనిచేస్తుంటాయి, పరిష్కారానికి చెవులు పనిచేయవు, వెంటనే మళ్ళీ సమస్య గురించి మాట్లాడతారు. ఎన్నో సందర్భాలు చూశాను, రాజకీయంలో వాళ్ళే కాదు, మన సమాజంలో కూడా సమస్యను వర్ణించి ఆనందం పొందడంలో ఉన్నటువంటి తృప్తి ఉంది మనకి. మన బాధలను చెప్పుకుని అయ్యా కన్నీళ్లు కార్చేసిన బాధల్లో ఉన్న తృప్తి సమస్యల పరిష్కారంలో మనకు లేదు. ఓకే ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ on iDream.